క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పక్షుల నుండి ప్రబోధం అనే కార్యక్రమానికి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సందేశము తండ్రి పక్షి పిలుపును నమ్మి నీటిలోనికి దుమికిన పిల్ల పక్షి. నిన్నటి దినాన గిల్లి మాట పక్షులను గురించి ధ్యానం చేస్తూ ఉండగా వాటి లక్షణాలలో మరొక విశేషమైన లక్షణము నన్ను ఆకట్టుకున్నది. దానిని బట్టి నేటి వీడియోను రూపొందిస్తూ ఉన్నాము. తల్లి పక్షి గుడ్లను పొదిగిన తరువాత అవి ఇంకా పూర్తిగా ఎగరకుండానే తండ్రి పక్షి సముద్రము దగ్గర నిలవబడి పిల్లలను పిలుస్తుంది. ఆ పిల్లలు పర్వత శిఖరంపై ఉన్నాయి, కానీ సముద్రములో నుండి తండ్రి పక్షి పిలుస్తుంది. ఇప్పుడు పిల్లల ముందు 2 ఎంపికలు ఉన్నాయి. మొదటి ఎంపిక తండ్రి పిలుపును నమ్మి ఆ పర్వత శిఖరము నుండి సముద్రములోనికి దూకటం, లేదా అక్కడే ఉండిపోవటం. అయితే గిల్లిమాట పక్షి పిల్లలు ఆ తండ్రి స్వరానికి లోబడి సముద్రంలోనికి దూకుతుంది. అది సముద్రములోనికి దూకేటప్పుడు తండ్రి పక్షి దగ్గరే ఉండి దానికి దెబ్బ తగలకుండా చూసుకుంటుంది. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనము ఎరుగని దారిలో అడుగు వేయమని పిలుస్తాడు. ఇశ్రాయేలీయులు కానానులోనికి ప్రవేశించే సమయంలో యెహోషువ ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్నే చెబుతాడు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీయులను దేవుడు నూతన త్రోవలో నడిపిస్తున్నాడు. మనలను కూడా మనము ఎరుగని త్రోవలోనికి, మనము ఎరుగని ప్రజల మధ్యకు ఆయన మనలను నడిపిస్తాడు. గనుక తండ్రి మాటలను నమ్మిన ఆ పక్షి వలె మన దేవుని మాటలను నమ్మి మనం ముందుకు సాగాలి. అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అతడు వెళ్ళవలసిన దేశాన్ని గురించి దేవుడు ముందుగా ఏ సమాచారాన్ని అబ్రాహామునకు ఇవ్వలేదు. అబ్రాహాము గిల్లిమాట పక్షి వలె ప్రభువును నమ్మి ముందుకు నడిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ప్రియులారా, మనందరము వెలుచూపును బట్టి కాక విశ్వాసముతో నడుచుకుంటున్నాము అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో తెలియచేస్తున్నాడు. గనుక క్రైస్తవ జీవితపు నడక విశ్వాసపు నడక ఉన్నది. దేవుడు భవిష్యత్తును గురించి మనకేమీ చూపించకపోయినా, ఎవరు మన భవిష్యత్తును గురించి ప్రవచించకపోయినా, విశ్వాసముతో మనం అడుగు పెట్టినప్పుడు దేవుడు మనతో ఉండి మనలను సురక్షితంగా కాపాడి ఆశీర్వదిస్తాడు. ఇక్కడే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అబ్రాహాము దేవుని నమ్మి బయలుదేరి అతడు ఏమీ నష్టపోలేదు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే మనము కూడా దేవుని నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు మనము నష్టపోము, ఆశీర్వదించబడతాం. ఇంకో విషయం అండి, చాలా మంది భయపడుతూ ఉంటారు. ప్రియులారా, నిన్ను విడువను ఎడవాయనని చెప్పిన దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు గనుక అది మనము ఎరుగని త్రోవ అయినా, ఎన్నడూ వెళ్ళని ప్రదేశమైనా భయపడిన అవసరం లేదు. కీర్తనల గ్రంథం 37:24 చూడండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఒకవేళ నీవు ఎరుగని స్థలములో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి రావచ్చు, నేను ఎరుగని ప్రజల మధ్య పరిచర్య చేయాల్సిన పరిస్థితి రావచ్చు, లేదా ఎన్నడూ ఎరుగని వ్యక్తితో నీకు వివాహం జరగవచ్చు. దేవుని చేత ఎరగబడిన నీవు విశ్వాసముతో ముందుకు సాగు. తప్పకుండా దేవుడు నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అబ్రాహాము వలె విశ్వాసముతో ముందుకు వెళ్ళి దీవించబడి ఆశీర్వదించబడే కృప వీక్షకులందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.